నీలు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు నీలు. నిన్న క్షమించడమా? ప్రపంచంలో ఏ వస్తువైతే దొరకదో అటువంటి తల్లి ప్రేమకు నన్ను దూరం చేశావు. నా జీవితంలో నిప్పులు చెరిగిన నువ్వు కావలసింది. సభాష్ నీలు, ఈ రోజున నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇన్ని సంవత్సరాల శ్రమ ఫలించింది. అవును, నేనే రాకా. నిన్ను కాల్చిన ఈ నీరు ఎవరో తెలుసా? ఎవరు? నీ కన్న కూతురు. నీరు నా కూతురా? అవును, నీ కూతురే. ఆ రోజు నా లక్ష్మిని బలవంతంగా చెరిచావు. నీ పాపానికి ఫలితంగా లక్ష్మికి పుట్టిన బిడ్డ ఈ నీలు. బాబా బాబా చెప్పు, బాబా చెప్పు. రాకా నా తండ్రియా? రాకా నా తండ్రియా? చెప్పు బాబా చెప్పు. అవునమ్మా, అవునమ్మా, రాకా నీ తండ్రి అమ్మా. అమ్మా నేను, అమ్మా నేను, నువ్వు నా కన్న కూతురు. కన్న కూతురు జీవితంతోనే చెలగాటమాట దుర్మార్గుడినమ్మా. నన్న భగవంతుడు కూడా క్షమించడమ్మా. జై, నీలు నా కూతురని ముందే తెలుసుంటే నా కళ్ళలో పెట్టుకు పెంచుకుని లక్ష్మికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఉండేవాడు. నన్ను క్షమించు జై. అమ్మా నేను, అమ్మా నేను నా అవసాన దశలో ఒకే ఒక కోరిక తీర్చమ్మా. నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. నేను సంతోషంగా చచ్చిపోతానమ్మా. నాన్న నాన్న